ఉండగలుగుతున్నాం. ఇప్పుడు లాక్డౌన్ భారతదేశంలో సక్సెస్ అవ్వడానికి మన ఋషులు లేదా మన సంస్కృతి నేర్పిన ఆ గొప్పతనమేనా? కాదు, ఇందులో ఋషి చెప్పినటువంటి గొప్పతనాన్ని స్త్రీలు ఆకళించుకున్నారు. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం వల్లే ఈ ధర్మం అంతా ప్రభవిస్తుంది అని మనకు చెప్పారు. ఇప్పుడు ఋషి ఏం చేశాడు మనకి? చక్కగా వంటలు ఎలా ఉండాలి, వంటల్లో వాడాల్సినటువంటి సామాగ్రి ఏమిటి, పసుపు ఎందుకు వాడాలి, అల్లం ఎందుకు వాడాలి, సొంఠ ఎందుకు వాడాలి, మెంతులు ఎందుకు వాడాలి, ఇంగు ఎందుకు వాడాలి, ఆ వెల్లుల్లి ఎందుకు వాడాలి, ఇలా రకరకాలైనటువంటి పదార్థాలన్నీ చెప్పాడు. ఇవాళ మనం నిజంగా నెట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేసేటటువంటి ఫుడ్ ఏది అని మీరు టైప్ చేసుకోండి. అందులో భారతీయ ఋషి కనుక్కొని భారతీయ మహిళకు అందించినటువంటి ద్రవ్యాలు 70% ఉంటాయి. 70% ప్రపంచ స్టడీస్. ఇది నా స్టడీ కాదు, ఇంకొకళ్ళ స్టడీ కాదు, ప్రపంచంలో వాళ్ళు స్టడీ చేసి పెట్టినటువంటి ఆ ఫుడ్ దీంట్లో 70% ఆఫ్ ఇండియన్ కిచెన్. ఒక చిన్న సారీ ఫర్ ఇంటరప్షన్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక గూగుల్ సర్వే చెప్తున్నమాట. గూగుల్లో ఎక్కువగా ఇప్పుడు అందరూ లాక్డౌన్లో ఉన్నారు కదా, ఎక్కువగా సెర్చ్ చేస్తున్న అంశాల్లో కుకరీ ఎక్కువగా, మీరు చెప్పినట్టుగా ఇమ్యూనిటీని పెంచుకునే ఆహార పదార్థాలు వండుకోవడం ఎలా అనేది ఒకటి. నెంబర్ 2, ఫిట్నెస్కి సంబంధించి ఎలా మనం ఇంట్లోనే ఉంటూ జిమ్ములు ఇట్లాంటి వాటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఎలా మనల్ని మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇందులో మన ఋషి యోగా చెప్పాడు. యోగాకి ఏ డంబుల్స్ కావాలా, యోగా చేయడానికి ఏమన్నా వస్తువులు కావాలా, యోగా నువ్వెక్కడ నిల్చుంటే నీ శరీరం నీ ఆధీనంలో ఉంచుకోవడానికి ఎక్కడ నిల్చుంటే అక్కడ చేయొచ్చు యోగా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, కరెంటు పోయినా, అక్కడ నీకు మిగతా సామాగ్రి ఏం లేకపోయినా, నీ కంటి ముందు ఏం కనిపించినా కనిపించకపోయినా యోగా చేసుకోవచ్చు. ఇది ఋషి ఇచ్చింది కదా, ప్రపంచం అంతా దీన్ని ఆచరిస్తున్నారుగా. 115 మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ చేస్తున్నారు. చర్చుల్లో యూకే మొత్తం యోగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కారణం ఇది. అయితే ఈ లాక్డౌన్లో స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఆగాం. స్త్రీ పాత్ర ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా, ఆడవాళ్ళు ఎందుకు అంత ప్రధానము? ఇవాళ నిజంగా పెద్ద జబ్బలు చడుచుకునేటువంటి రాజకీయ నాయకులు నేను చాలా గొప్పవాడిని, నేను ఒక్క మాట ఇచ్చేటప్పటికి లాక్డౌన్ అని అనుకోని కనుక ఎవరైనా అనుకుంటే వాళ్ళందరూ నమస్కారం చేయాల్సింది భారతదేశపు స్త్రీకి. ఆవిడ పుణ్యమాని వాళ్ళ లాక్డౌన్ నడుస్తుంది. ఎందుకు అంటే మన మీద తురుష్కులు, టర్కీ నుంచి రకరకాల వాళ్ళు దాడులు చేసినప్పుడు మనకి ఋషి సంప్రదాయంలో లాంగ్ కాలానికి ఫుడ్ని ఎట్లా దాచిపెట్టుకోవాలి అంటే ఊరగాయలు వేసుకోవాలి, 1 సంవత్సరం ఉండే ఊరగాయలు పెట్టుకోవాలి, ఈ ఆహార పదార్థాలను ఇలా ఉంచుకోవాలి, మనం ఏ దొడ్లో ఉంటే ఆ దొడ్లోనే కూరలు దొరికేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి, మనం బయట డిపెండ్ అవ్వక్కర్లా. ఎందుకు స్త్రీ గొప్పదయ్యా అంటే మీరు 1 కిలో తీసుకొస్తే దానికి తగ్గట్టుగా వంట చేసి అందరికీ పెడుతుంది. లేదు నేను కిలో తెచ్చే ఓపికలో లేను, ఇవాళ నాకు 4 టమాటాలు దొరికినాయి అని మీరు 4 టమాటాలు ఆ స్త్రీకి ఇవ్వండి, బ్రహ్మాండంగా చారు పెట్టి ఉన్న 10 మందికి పెడుతుంది. లేదు నా దగ్గర 2 టమాటాలు దొరికినాయి అని 2 టమాటాలు మీరు తీసుకెళ్ళి ఇవ్వండి, దాంట్లో 4 పచ్చిమిరపకాయలు వేసి బ్రహ్మాండంగా పచ్చడి చేసి అందరికీ పెడుతుంది. అంటే మన దగ్గర ఉన్న దాంట్లో మోస్ట్ రాయల్గా బతకడానికి అవసరమైనటువంటి ఫుడ్, సింప్లెస్ట్ ఫామ్లో అదే రుచిగా తినగలిగేటటువంటి ఫుడ్, ఈ సిస్టమ్ని కూడా మన ఋషి డిజైన్ చేశాడు. ఈ ఊరగాయలు ఇవన్నీ స్త్రీలు ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు మన వైదిక సంప్రదాయం యొక్క గొప్పతనం తెలుసుకొని నిత్య నిరంతరము నా కొడుకు, నా భర్త, నా బంధువులు, నా ఇంటికి వచ్చిన అతిథి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని తనను తాను ఆహుతి చేసుకొని తపస్సుగా ఆవిడ వండి పెట్టడం వల్ల ఇంట్లో ఇవాళ కూర్చొని లాక్డౌన్ అనేటువంటిది మనకి సాధ్యమైంది. అదే అమెరికాలో లాక్డౌనో, ఇంకో చోట లాక్డౌనో, జర్మనీలో లాక్డౌనో అయితే పిజ్జా బేసులు దొరక్క, బర్గర్లు దొరక్క మొత్తము లాక్ అయిపోయి ఇంట్లో వండుకుండే అలవాటు లేక మన దగ్గర చక్కగా ఇంట్లో బియ్యము వస్తువులన్నీ ఒక 2-3 నెలలకి స్టాక్ చేసుకోవడం మన ఋషి మనకు నేర్పించాడు. ఇప్పుడు ఇంకా 2-3 నెలలు, పూర్వం అయితే గాదెలో పోస్తే ఒక్కసారి మళ్ళీ 2వ పంట వచ్చేదాకా గాదె మొత్తం నిండిపోయి ఉండేది. ఆ ఆహార పదార్థంలో అల్లం ఇంట్లోనే ఓ పక్కన పెట్టుకుండేవాళ్ళు, కూరలు ఇంట్లోనే పక్కన, కొత్తిమీర వాళ్లే పండించుకుండేవాళ్ళు. ఆ సంప్రదాయం అంటే ఫుడ్ ఏ పెద్ద స్ట్రైక్ జరిగినా, 1000 ఏళ్ళు దాడి జరిగినా భారతీయులు ఇంత గొప్పగా ఉన్నారు అంటే ఋషి ఇచ్చిన సంప్రదాయం, దాన్ని నిలబెట్టిన
పుట్టినటువంటి స్త్రీలు, ఆ స్త్రీ నిజంగా ఆ స్త్రీ శక్తికి ఇవాళ నేషనలిస్ట్ హబ్ ఛానల్ తరఫున నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నా. ఆ స్త్రీ శక్తే ఇవాళ ఈ లాక్డౌన్ కాపాడడానికి మూలమైనటువంటి కారణము. ఇక్కడ కూర్చొని మనం ఎవరం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా ఒక కష్టం ఏమిటంటే ఈ లాక్డౌన్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ భారం కూడా పెరుగుతుంది, స్త్రీల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఖాళీగా కూర్చున్న వాడికి ఆకలి ఎక్కువ. ఇంతకుముందు 2 సార్లు తిన్నవాడు ఇప్పుడు 3 సార్లు తినేటటువంటి పరిస్థితికి వస్తాడు, 4 సార్లు ఏదో ఒక పదార్థం కావాలని వస్తాడు. ఆ 4 సార్లకి ఆ కిచెన్ని కాపాడుకొని ఆవిడ పెట్టబట్టి వీడి కడుపు శుభ్రంగా నిండబట్టి ఆ చక్కగా అవి ఇవి చూసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ టీవీలు చూసుకుంటూ ఆరోగ్యంగా మనిషి ఉన్నాడు. ఇవాళ భారతదేశపు లాక్డౌన్కి భారతీయ స్త్రీయే కారణము, భారతీయ కుటుంబ వ్యవస్థకి భారతీయ స్త్రీయే కారణము. ఈ స్త్రీ ఋషి చెప్పిన మాటని సంప్రదాయంగా తీసుకుంది కాబట్టి ఈ దేశం ఇంత గొప్పగా ఉంది. ఇలాగే స్త్రీ ఉండాలని, స్త్రీ శక్తి ఎప్పటికప్పుడు ప్రతివాడికి అర్థం కావాలని కోరుకుందాం.